సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చినామంటే ఉదిన్ క్యాసిల్. ఈ ఉదిన్ క్యాసిల్ వచ్చేసి ఇది చూడండి. క్యాసిల్ పైకి అయితే వెళ్తున్నాము. క్యాసిల్ మీన్స్ కోట అన్నట్టు. సో మనం పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రూలీ డాగ్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అయితే జరిగింది. సో ఇప్పుడు మనము లైక్ ఆ ఫెస్టివల్ నెక్స్ట్ సెప్టెంబర్లో ఉంది. బట్ ఇప్పుడైతే ఈ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాము. మధ్యలో మీరు చూసుకుంటే సూర్యుడి బొమ్మలా కనబడుతుంది చూసిరా అది. ఇక్కడ కూడా మనకు టైము అదంతా కూడా మొత్తం నీట్గా కనబడుతుంది. అవి ఇంతకుముందు మనం ప్యారిస్లో చూసినట్టు ప్రతి ప్లేస్లో వాళ్ళు గంటలు కొట్టేటోళ్ళు. సో వాళ్ళందరూ కూడా కనబడుతున్నారు. సరే. ఈ వెనీస్ ప్యారిస్ అసలు చాలా కామన్గా ఉన్నది. సో ఇదంతా అన్నట్టు. సో మనం ఇక్కడ నుండి మనం క్యాసిల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి మొత్తం చూద్దాము. సో ఇది వచ్చేసి ఉదినే ఈ క్యాసిల్ ఏదైతే ఉందో క్యాసిల్ యొక్క చరిత్ర అన్నట్టు. సో చరిత్ర మీన్స్ లైక్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము క్యాసిల్ పైకి. ఒక కోట అన్నట్టు. అప్పట్లో పొలిటికల్ ఇప్పుడు రాజులు అట్లా ఎట్లయితున్నారు అట్లా పొలిటికల్ పవర్ అంతా ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు ఈ కోటలో ఉండేవాళ్ళు అన్నట్టు. సో ఆ ఉదిన్ క్యాసిల్ ఇది అన్నట్టు. సో మీరు చూసుకుంటే క్యాసిల్ని చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. అండ్ డిజైన్ కట్టడం మనకు ఒకప్పుడు రాజులు ఎట్లనైతే కట్టడాలు కట్టుకున్నారో ఇది యూరోపియన్ మన రోమన్స్. సో అది 1500 సెంచరీస్లో. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం కాబట్టి కొంచెం మోసొస్తున్నట్టు దమ్ అవుతున్నట్టు వస్తుంది. లేకుంటేనా మంచిగా ఉండేది. అండ్ ఇది సో సన్సెట్ టైము డ్రోన్ తీద్దామని వచ్చిన, బట్ అసలు పర్మిషనే లేదు. ఒకవేళ మీరు పర్మిషన్ ఉంటే డ్రోన్ ఎగిరేయడానికి ఎగిరేయచ్చు అని అంటున్నారు. అది మ్యాటర్. చాలా ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇది ఒక ఆర్చ్. ఇది వచ్చేసి 14th to 19th సెంచరీ వరకు ఇక్కడ మ్యూజియం ఉన్నట్టు. దానికి సంబంధించిన ఆర్ట్ వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఉదిన్ క్యాసిల్. మామూలుగా ఇది వచ్చేసి మ్యూజియంలో 14th to 19th సెంచరీ వరకు ఆర్ట్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి. ఒకరి టికెట్ 2000 పైన 2200 ఏమో ఉంది. అండ్ తర్వాత కెమెరాలు వీడియోలు తీయడానికి కూడా పర్మిషన్ అనేది కావాలంట. ఇది మ్యాటర్. మనం ఆల్మోస్ట్ పైన క్యాసిల్ పైన ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ నుండి డ్రోన్ షాట్ లేకున్నా కూడా మొత్తం అనేది చాలా క్లియర్గా చూపెట్టచ్చు అన్నట్టు. ఇది మనం చుట్టూ తిరిగేసి నేను చూపెడతాను క్యాసిల్ ఎట్లుంది అంటే లైక్ ఉదిన్ సిటీ ఎట్లుంది ఏంటి అనేది. సో మీరు చూసుకోవచ్చు మంచిగా. పదండి. మీరు చూస్తున్నారు కదా సన్సెట్ ఇంకొక గంట టైం ఉంది. బట్ మీరు యూరోపియన్ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ అలా పెంకుటిల్లు లాగానే ఉంటాయి. ఎందుకు ఈ పెంకుటిల్లులు ఉంటాయంటే సో ఎప్పుడైతే స్నో పడుతుందో ఆ బిల్డింగ్ పైన అట్లే ఉంటే అది అలానే ఉండి అది బిల్డింగ్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మ్యాక్స్ ఇట్లా ఇట్లా డౌన్ ఇట్లా ఉంటాయి. సో ఇట్లా ఉండడం వల్ల నెక్స్ట్లో స్నో ఇట్లా ఏమైనా ఉన్నా కూడా స్నో ఇట్లా ఏమైనా ఎక్కువ అయినా కూడా మొత్తం జారిపోద్ది. ఎంత ఉండాలో అంత ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకా ఎండాకాలం కూడా చల్లగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. మనం ఈ క్యాసిల్ పైన చూస్తే మొత్తం ఉదినే సిటీ మొత్తం కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఆల్ప్స్ అవన్నీ మౌంటైన్స్ అటు సైడ్ ఉన్నాయి కదా అవన్నీ. అండ్ ఇంకొకటి ఎవరైనా ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు కొండపై దాకా నడుచుకుంటూ రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకు డైరెక్ట్ లిఫ్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ వీల్ చైర్లో డైరెక్ట్ వాళ్ళ లిఫ్ట్లో ఇలా రావచ్చు. అండ్ ఇక్కడ ఉంది కదా అదే ఇదంతా మనం సైట్ సీన్ ఇదంతా చూడొచ్చు. మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. అండ్ నేను అలాంటి చాలా కొండలు దాటేసి వచ్చిన. ఇప్పుడు వాటిని చూస్తే భయం వేస్తుంది. బట్ అవన్నీ దాటేసి నేను ఈ యొక్క సిటీకి వచ్చిన వర్షంలో. అండ్ ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సిటీ మొత్తం చూడడానికి. ఒక ఆర్కిటెక్చర్ కానీ ఒక క్రమ పద్ధతిలో కట్టేసి నీట్గా బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఈ పైకి వస్తే మనకు ఉదిన పూర్తి సిటీ అయితే కనబడుతుంది అన్నట్టు. అండ్ డ్రోన్ షాట్స్ చూసుకుంటే మీరు అన్నీ సేమ్ ఒకేలాగా కనబడతాయి. సో అటు సైడ్ చూద్దాం ఒకసారి ఎట్లున్నదో. అటు సైడ్ పోయి ఆ వైపు చూద్దాం. మీరు అక్కడ చూడొచ్చు ఫిరంగి పేలిపోయింది మొత్తం. అండ్ అక్కడ ఎక్కడో కరెక్ట్ మధ్యలో అక్కడే ఎట్లా వేలిందో అది మధ్యలో వెళ్ళిపోయింది పాపం. అప్పటిదో ఇది 14th సెంచరీ 15, 16, 7th సెంచరీ ఆ టైంలో అన్నట్టు ఇది. ఐ డోంట్ నో వీడియో క్లారిటీ ఎట్లుందో ఏంటో తెలియదు కానీ. సో ఆ క్యాసిల్ నుండి వచ్చేసిన తర్వాత నేను సైకిల్కి అయితే రిపేర్ చేయండి మీన్స్ మన చిట్టిని చాలా రోజుల తర్వాత చూస్తున్నా. అండ్ అది ఎట్లుంది ఏంటి అనేది చూస్తున్నా. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి వీళ్ళ గ్యారేజ్ అన్నట్టు. గ్యారేజ్ అంటే ఈ అపార్ట్మెంట్ మొత్తం గ్యారేజ్. సైకిల్స్ అవి పెట్టాలంట. బట్ మిగతా కొన్ని సామాన్లు పెట్టారు. ఈ సైకిల్స్ ఇక్కడ పెడితే ఇప్పటికి 3 సైకిల్స్ అన్న వల్ల అయిపోయినాయి అంట. అమ్మా
ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్. ఇదంతా మన సామాన్లే, ఇవి ఇక్కడ పెడదాము. అండ్ సైకిల్ కడుక్కోవడానికి ఇక్కడ నీళ్ళు అవి ఉన్నాయి. ఇగో మొత్తం సీట్ ఇట్లా ఖరాబ్ కాకుండా ఇట్లా ఇది పెట్టిన. అండ్ ఒక్కసారి దీన్ని కడుగుదాము, అసలు దీని కథ ఏంది, కార్ఖానా ఏందో తెలియదు. ఇంకో బొమ్మ కొనుక్కున్న గుర్తుంది, అది అట్లే ఉంది. అండ్ ఇంకొకటి సైకిల్ సీట్ కూడా అప్డేట్ చేశానని చెప్పాను కదా, ఆ సైకిల్ సీట్ కూడా నేను చూపెడతా. యాక్చువల్గా ఇవాళ వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా, బట్ ఇంకా ఈ సీట్ ఇదంతా ఫిట్టింగ్ కాలేదు కాబట్టి రేపు పొద్దున పోవని చెప్పేసి అన్న వాళ్ళు అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా రేపు పొద్దున పోదామని ఫిక్స్ అయిపోయినా. సైకిల్ని మంచిగా కడిగి తుడిచి ఎండబెట్టి గాలి కొట్టి ఆ తర్వాత విల్ డూ ఎ రైడ్ అన్నట్టు, ఒక చిన్న రైడ్. అండ్ నేను అనుకుంటున్నా రాగా అట్లా ఇట్లా కాకుండా ఒక మంచిగా వీడియో చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా. కానీ రైడ్ సైకిల్ ఎక్కిన తర్వాత ఇంకా నా న్యాచురల్ వే వస్తుంది బయటికి. మీరు చెప్పండి, ఏమైనా మార్చాలా, ఇట్లా ఉండాలా? మీ సజెషన్స్ నాకు ముఖ్యం. మీ సజెషన్స్ కాదు, నాకు కనబడ్డే చూపెట్టుకుంటా పోతా, ఇంకా స్క్రిప్టెడ్ అట్లా కాకుండా. ఎందుకంటే మనం కంటెంట్ క్రియేటర్స్ కాదు, నేను కంటెంట్ క్రియేటర్ని కాదు. ఎందుకంటే కంటెంట్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో, అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే అది కంటెంట్ క్రియేషన్. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఉన్నది చూపెడతాం కాబట్టి మరి దీన్ని ఏమంటారు, ఎక్స్ప్లోరింగ్. అంతే, ఎక్స్ప్లోరింగ్, దారిలో కనబడేటి చూపెట్టడమే. కొత్తవి నేను చూపెట్టలేను కాబట్టి, తెలిసిన మనుషులు కాదు. ఎందుకంటే ఏదైనా చేపిద్దామని అంటే అంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా అట్లా చేస్తే మన వాల్యూ పోద్ది. సో మన ఫ్లాగ్ అక్కడ ఉంది, మనం ఎలాంటి తప్పు చేయకూడదు. సో అది ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకొని చేస్తా. అండ్ ఇప్పుడైతే ఇక ఇది అంత ఎందుకు కానీ నన్ను ఉంటే చెప్పండి, చేంజ్ చేస్తా. అండ్ సైకిల్ అంతా కడుక్కొని మంచిగా ముస్తాబ్ చేద్దాం మన చిటిని. గైస్ ఇప్పుడైతే మనం సైకిల్ అయితే మొత్తం కడిగిన తర్వాత నీట్గా అయిపోయింది, చాలా నీట్గా అయిపోయింది. చాలా నీట్గా అంటే జస్ట్ ఏమన్నా లైక్ మెయిన్గా చైన్ ఇట్లా అంతా నీట్ చేసుకోవాలి, అదైతే నీట్గా అయిపోయింది చిట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాలి, సో బైసైకిల్ షాప్ వాళ్ళు అండ్ డాక్టర్స్ కలిసి ఒక సైకిల్ సీట్ సజెస్ట్ చేశారు. అది వచ్చేసి చాలా కాస్ట్లీ ఉండే. అండ్ దాన్ని అయితే నేను యూరోప్లో తీసుకున్నా. గీతిక వాళ్ళు యూరోప్లో ఉంటే వాళ్ళ దగ్గరికి ఆర్డర్ పెడితే అది రిసీవ్ అయింది. ఆ సీట్ వచ్చేసి ఇదే ఎలైట్ సిరీస్, ఇన్ఫినిటీ వాళ్ళది ఎలైట్ E2. సో దీని ఒక కాస్ట్ వచ్చేసి 46,234. ఈ యొక్క సైకిల్ సీట్ని మన యొక్క బైసైకిల్కి అయితే ఇప్పుడు ఫిట్ చేయబోతున్నా. అండ్ ఇంతకుముందు ఉన్నది మనకు బ్రూక్స్ B17 అని చెప్పేసి, ఇగో B17 ఇది కూడా 25,000 దాకా ఏమో పడ్డది నాకు. ఆస్ట్రేలియాలో తీసుకున్నట్టుంది ఇది. కానీ ఇది చాలా హార్డ్ ఉండేసి తొక్కడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుండే. మరి దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం. అండ్ కొద్దిగా స్టార్టింగ్లో కొన్ని రోజులు అయితే ఇది కొంచెం కంఫర్ట్ అలవాటు కావడానికి టైం పడుతుంది. మేడ్ ఇన్ కాలిఫోర్నియా అంట ఇది, యూఎస్ది. అండ్ చూడండి ఇక్కడ ఏదైతే మన బాడీలో మనం కూర్చొని తొక్కుతూ ఉంటే మన హీట్ అంతా ఇక్కడ డిపాజిట్ అయిపోతుంది. ఇది చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, వెళ్ళిపోతుంది. అలా లెదర్ కాబట్టి అడాప్ట్ చేసుకుంటుంది. బట్ స్టిల్ ఈసీ వచ్చేసి మొత్తం డైరెక్ట్గా చాలా ఎయిర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ బోన్కి, యానల్ బోన్కి కూడా పెల్వికి చాలా సపోర్టివ్గా ఉంటుంది అన్నట్టు ఇది. అండ్ చాలా బాగుంటుంది అని చెప్పాను. మన సైకిల్కి అయితే ఒకసారి ఫిట్ చేసి చూద్దాం, ఎట్లుంటుంది ఏందో చూద్దాం పదండి. ఇది నా అంతలు నేనే తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఇంకా మళ్ళీ బైసైకిల్ షాప్ పోయి అక్కడ ఇక్కడ అంటే అవ్వదు. దీనికి ఏ నాట పడుతుందో చూడాలి. ఇది పట్టింది గాయస్. మన దగ్గర ఆల్మోస్ట్ టూల్ కిట్స్ అన్నీ ఉంటాయి. తిరుగుతుందా ఇది? తిరగట్లేదు ఏందో. అట్టుడు ఇది పోయింది. చలో మన దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయేమో చూద్దాం. సో టూల్ కిట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ టూల్ కిట్ రైట్ నవ్. సో ఇక్కడ ఒక సైకిల్ షాప్ ఉన్నది అన్నాడు అన్న, అడిగి పోయేసి ఆ సైకిల్ షాప్ కథ ఏందో చూసుకొని వద్దాం పదండి. సో గైస్ రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ రైడ్ స్టార్ట్ చేసి ఇన్ ద సెన్స్ లైక్ ఇంట్లో ఇక్కడ నుండి కొంచెం అట్లా సైక్లింగ్ మన టచ్ ఉందా పోయిందా, ఈ మన సైకిల్ ఎట్లుంది, మన చిట్ ఎట్లుందని చెప్పేసి సీట్ సెట్ చేద్దామని అంటే ఆ పానర్ దొరకలేదు. సరే అని చెప్పి సైకిల్ షాప్ పోతే అతనేమో మూసేస్తున్నాడు. మళ్ళీ ఇంటికి పోయి తర్వాత సెట్ చేస్తాడు దీన్ని.
అండ్ అసలు తొక్కి చూద్దామని. కానీ ఈ సీట్ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకెందుకు, అంతే మన టార్చర్ క్యాట్ కథ. కానీ ఏ నొప్పి లేదు, ఏం లేదు, చాలా బాగుంది ఫీల్ కూడా. ఇదే రూట్లో నేను 3 days వెళ్ళుంటి, అదే రూట్లో వస్తున్నా. కొంచెం డిస్కంఫర్ట్ ఏదో అయితే ఫీల్ అవుతున్నా నేను, అంటే సీటు మళ్ళీ అలవాటు కావాలి కదా. ఇది కొంచెం పెద్ద సీట్ ఒక సైడ్ జారినట్టు అట్లా కనబడతా ఉండే, బట్ స్టిల్ ఓకే. అండ్ మళ్ళీ మనం ఇటలీ రోడ్లలో రైడ్ చేస్తున్నాం. అండ్ చాలా రోజులే అయితే రైడ్ ఉంటుంది, చూద్దాం. సైక్లింగ్ చేస్తా ఉన్నా, వాయిస్ ఎట్లా వస్తుంది మైక్ కూడా యూజ్ చేస్తున్నా, అది కూడా చెప్పండి, లెట్ మీ నో. అగో అందరు సైక్లింగ్ చేస్తున్నారు చాలామంది. నాకు కూడా కొంచెం పొట్ట వచ్చింది, ప్లీజ్ ఇగ్నోర్ ద పొట్ట. అండ్ ఈ సైకిల్ కొంచెం ఏదో సీట్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది. నోస్ కొంచెం ముందట నోస్ ఉంటుంది కదా, అది ఒత్తుకుపోతుంది. ఒడే ఇట్లాంటి డిస్టర్బెన్స్లోనే మైక్ ఎట్లా వస్తుందో మనం టెస్ట్ చేయాలి, అప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. లేదనుకో నార్మల్ రోడ్ మీద పోతా అంటే తెలియదు, కానీ ఇట్లాంటి డిస్టర్బెన్స్లో మైక్ వస్తే తెలుస్తుంది. అండ్ అసలు నేను బ్లాగింగ్లో ఇంకా మాట్లాడడానికి చాలా టాపిక్స్ తీసుకురావాలి, డే అంతా ఉంటాయి కాబట్టి సైకిల్ పైన ఏం టాపిక్స్ తీసుకురావాలి, ఏం మాట్లాడాలి అనేది చాలా ఉంటాం. మీరు ఎప్పుడైనా ఒక్కరే మైక్ పట్టుకొని అంటే కెమెరా పట్టుకొని ఒక 5 గంటలు మాట్లాడుకుంటూ పోండి, ఎంత టాపిక్ వస్తుంది. అట్లా రోజు అది తీయాలంటే లైక్ ఇది పెద్ద కథే. ఇది అరే ఆకాశంలోనా ఇల్లే కడుతున్నా. చాలా ఇది మా ఇల్లు, వెళ్ళిపోదాం. ఇంకేం. సో ఇప్పటిదాకా మన దగ్గర టూల్ కిట్ అది ఒకటి, అది మామూలుగా ఏమంటుంది అని పానర్ లూజ్ అయింది కదా. సో ఈ చిన్న టూల్ కిట్ కొనుక్కున్నా నేను. ఇది ఎక్కడ కొనుక్కున్నా నేను? ఫ్రాన్స్లో కొనుక్కున్నా. చూసారా, ఇది మేబీ ఇదే కావచ్చు. ఒకవేళ ఇది కూడా పోయిందనుకో ఇంకా వేస్టే. ఒకసారి వెళ్దాం కిందికి వెళ్ళి దీని కథ ఏందో, కార్ఖానా ఏందో చూద్దాం. ఒకవేళ వచ్చింది, లేదంటే సైకిల్ షాప్కి వెళ్ళేసి మళ్ళీ దీన్ని ఫిట్ చేయించుకోవాలి. బాగుంది కదా, అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. చిన్నది బాగా నచ్చింది నాకు కూడా. చూసేస్తాం మళ్ళీ, పదండి. లెట్స్ ట్రై దిస్ పానా. యాక్చువల్గా ఇది వచ్చేసింది, ఇట్స్ వర్కింగ్. చలో ఇప్పేద్దాం. సో 2F4 బ్రూక్స్ ఇది, అండ్ ఆస్ట్రేలియాలో తీసుకున్నా. ఇఫ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, 25,000 పెట్టి తీసుకున్నా. చాలా న్యూ కండిషన్లో ఉంది. జస్ట్ ఒక 3 months ప్లస్ 5 months ఏమో వాడినట్టుంది. ఇదంతే తొక్కింది, ఏం ప్రాబ్లం లేదు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ దిస్ జస్ట్ లెట్ మీ నో. మేడ్ ఇన్ ఇంగ్లాండ్, లోపల చూసుకోవచ్చు. మీకైతే నేను అమ్ముతాను, ఫ్రీగా అయితే ఇవ్వను, ఎందుకంటే నేను కొనుక్కున్నా అండ్ నేను ఫ్రీ ఇచ్చేంత స్టేజ్లో లేను. బట్ యూ కెన్ నెగోషియేట్ విత్ దిస్. ఎవరైనా సైక్లిస్ట్ చూస్తే చెప్పండి, లాంగ్ టూరింగ్కి మస్తు పని చేస్తుంది. మీరు చూడవచ్చు గూగుల్లో అండ్ ఇన్స్టాలో, ఎక్కడ చూసినా ఇది కనబడుతూనే ఉంటాయి. ఇది దొరకదు యాక్చువల్గా, నాకు ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ ఆర్డర్ పెట్టిన, ఇండియాలో దొరకకుంటే. చలో ఇప్పుడు మనం మన కొత్త సీట్ చూద్దాం. సో అంతకుముందు మన ఈ సీట్ ఏదైతే ఉందో లైక్ ఈ విధంగా ఉండేది. సో దీనివల్ల ఏంటంటే వెయిట్ మొత్తం కరెక్ట్గా ఇక డిస్ట్రిబ్యూట్ అయ్యేది. సో అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ సీట్ బదులు ఈ సీట్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఈ కొస్సలు ఉన్నాయి చూసారా, ఇవి బాగా ఉతుకుపోతున్నాయి యాక్చువల్గా. బట్ ఎక్కడైతే యానల్ బోన్, పెల్విక్ బోన్ ఉంటుందో, టైల్ బోను, అది
దానికి ఏంటంటే ప్రెషర్ తగ్గి ఈ చుట్టుపక్కల ఉన్న బొక్కలు ఆ తోడలు ఉంటాయి కదా అవి నొప్పులు వేస్తున్నాయి. బట్ చెప్పినాడు ఫస్ట్ ఇది నీకు అడాప్ట్ కావడానికి టైం పట్టుద్ది ఇనిషియల్ స్టేజ్లో, బట్ లేటర్ చాలా బాగుంటుందని చెప్పేసి అని అన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి రైడ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఒక 10 to 15 days ఆ రెండు కాళ్ళ మామూలుగా లైక్ బటెక్స్ ఉంటాయి కదా వాటి మీద కూర్చొని తొక్కి చిన్నగా కమిలిపోయి స్కిన్ వచ్చేసి ఫ్రెష్గా తోలంతా ఊడిపోతుంది. అట్లనే కంటిన్యూ తొక్కుతా అంటే ఆ స్కిన్ అంతా మళ్ళీ దానంతా మెల్లి రిపేర్ అయ్యి కాయ కాస్తుంది అన్నట్టు. సో ఎప్పుడైనా రైడ్ చాలా డేస్ గ్యాప్ ఇచ్చి చేస్తే ఇట్లా సో ఈ విధంగానే జరుగుతుంది. ఆల్మోస్ట్ చాలామందికి ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కొత్తగా జిమ్ పోయినప్పుడు నెక్స్ట్ డే బాగా బాడీ పెయిన్స్ వస్తాయి కదా, ఇది కూడా అంతే. సో అడాప్ట్ అయిపోయి మెల్లమెల్లగా కాయ కాస్తుంది. అట్లా ప్రతిసారి అవుతుంది. ఇనిషియల్గా ఒక 5-10 days డిస్కంఫర్ట్ ఉంటుంది అండ్ కొంచెం పెయిన్ని టాలరేట్ చేయగలగాలి అండ్ నొప్పిలేస్ ఈ విధంగా. బట్ తర్వాత అలవాటు అయిపోద్ది. కానీ ఇప్పుడు ఈ సీట్ అండ్ 46,000 పెట్టినాం దీనికి, బట్ స్టిల్ దీనికి కంఫర్ట్ లేదంటే. బట్ ఇది మాత్రం వరల్డ్స్లో నెంబర్ 1 బ్రాండ్ ఇది సీట్స్లో. బట్ ఇది దీనికి ఒక రీజన్ ఉంటుంది. ఏదైనా స్టార్టింగ్లో మనకు అడాప్ట్ కావడానికి వాడు చెప్పింది కూడా స్టార్టింగ్ అడాప్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇది కూడా స్టార్టింగ్ అడాప్ట్ కావాలి నాకు అండ్ కొంచెం టైం పడుతుంది. అండ్ దీన్ని ఇండియాకి పంపించేస్తాను ఈ సీట్ని. చలో చూద్దాం. అండ్ రేపటి నుండి రైడ్ స్టార్ట్ అయిపోద్ది అండ్ కంటిన్యూగా ఇంకా స్లోవేనియా ఫస్ట్ పోతాం, తర్వాత క్రొయేషియా పోతాం, తర్వాత సెర్బియా పోతాం, తర్వాత హంగేరీ, తర్వాత అక్కడ నుండి బల్గేరియా నుండి ఆస్ట్రియా కూడా వస్తుంది. తర్వాత బల్గేరియా వస్తుంది. బల్గేరియా వచ్చిన తర్వాత బల్గేరియా నుండి మనం టర్కీలోకి ఎంటర్ అవుతాం. టర్కీ నుండి సౌదీ అరేబియా నుండి ఇక అట్లనే మళ్ళీ సౌదీ అరేబియాలోకి ఎంటర్ అవ్వకుండా ఒమను, ఖతారు, ఇరాను, ఇట్లా ఇరాన్ అవుతుందో కాదో తెలియదు. అండ్ అట్లా దుబాయ్ దాకా. సో పోతుంటే నేను ప్లాన్స్ చేంజ్ చేసుకుంటా అన్నట్టు. ఫైనల్లీ చూద్దాం. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వు చిట్టి అండ్ కొంచెం బలాన్ని ఇవ్వు దేవుడా. నాకు డబ్బులు ఏమొద్దు, నాకు ఏమొద్దు, దేవుడు కనబడితే నాకు డబ్బులు ఇద్దు, ఏమొద్దు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు చాలు అని చెప్పేసి నేను కోరుకుంటా. నాకు శక్తిని ఇవ్వు అని చెప్పేసి కోరుకుంటా నిజంగా. ఎందుకంటే శక్తి ఉంటే ఆరోగ్యం ఉంటే ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ అన్నీ చేసుకోవచ్చు. కానీ అవే లేదనుకోండి చాలా టార్చర్ ఉంటుంది. చూశాను కదా 1 year బెడ్ పైన నరకం చూసిన. అండ్ చలో ఫైనల్లీ ఏదో ఒకటి అయ్యింది. అండ్ కంటిన్యూ తొక్కుతూ తర్వాత నేను రివ్యూ చేస్తాను. అండ్ ప్యాడెడ్ షార్ట్స్ కూడా వేసుకుంటా సో దట్ మనకు కొంచెం ప్రెషర్ రిలీవ్ చేసే అవకాశం ఉంటుంది దీనిపైన. అది చాలా ఈ వ్లాగ్ ఇంతటితోటి క్లోజ్ అయిపోతుంది. రేపటి నుండి మన రైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది.